కే సంతపాలెం కేకే అగ్రహారం గ్రామ ప్రజలకు క్లాస్ న్యూస్. ఒకప్పుడు చెరుకు రసం అనుకున్న అమ్ముకుంటున్న వ్యక్తి అతను రియల్ ఎస్టేట్గా మారాడు. తప్పులేదు, కానీ నీవు ఎవరో చెప్పినటువంటి నీ బాసులు చెప్పినటువంటి పనులు వాళ్ళ తొత్తిగా మారి నువ్వు అక్రమ దందాలు చేస్తున్నావు. నా గ్రామ ప్రజల్ని శాంపుల్ మందు పట్టి నా యువతను పోరాడుతున్నారు. నీకే నీవు చేస్తున్న దందాలు, నువ్వు చేస్తున్నటువంటి భూ కబ్జాలు, నువ్వు చేస్తున్నటువంటి ఇవన్నీ మాకు తెలియదు అనుకోకు. నీ ఫ్రెండ్స్ని పాడెట్టి నువ్వు తప్పుదో పట్టిస్తున్నావు. బీ కేర్ఫుల్, నీ మీద నిఘా ఉంది. నువ్వేమేం చేసావో, ఎక్కడెక్కడికి వెళ్ళావో, భూ కబ్జాలు ఎక్కడెక్కడ చేసావో అన్నీ మాకు తెలుసు. కానీ గెడ్డలు కప్పి తరతరాలు ఉన్న గెడ్డలు కప్పిన నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ గెడ్డలు కప్పించావు. వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు గెడ్డలు కప్పించావు ఇంత ఎత్తున. ఈరోజు పరిస్థితి చూసావా? బాబు, ఈరోజు నా ఊరంతా మునిగిపోయింది. నేను సంవత్సరం కిందటే చెప్పాను. సంవత్సరం నుంచి నేను చెప్పుకొస్తున్నాను, ఊరిని నాశనం చేస్తున్నావు. దీని అంతటికీ మూల కారణం ఎవరు అంటే వాళ్ళు చెప్పిన బాసులకి నువ్వు తొత్తుగా మారినావు. ఆ గెడ్డ కప్పి అప్పుడు 2 ఇల్లులు మునిగిపోయే స్థాయి తీసుకొచ్చావు. ఇగో 2 ఇల్లులు, ఊరంతా మూల. ఎడతెరపు వస్తున్నటువంటి వర్షాల వల్ల, నువ్వు చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల, వాళ్ళు చెప్పిన విషయాలు నువ్వు చేయడం వల్ల ఈరోజు నా ఊరంతా ఒక చెరువుగా మారిపోయింది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీవు గమనించలేదనో, నువ్వేదో మమ్మల్ని చూడలేదనో నువ్వు అనుకోవద్దు. 2 ఊర్లు మొత్తం యువత ఏదో చేద్దామని, ఊరికి మంచి చేద్దామని వస్తున్నావు. వాళ్ళందరినీ తప్పుదో పట్టేస్తున్నావు. గెడ్ల కప్పో, భూ కబ్జాలు చేసావు, శాంపుల్ మందు పెట్టి యువతను బానిస చేస్తున్నావు. నువ్వే జాగ్రత్త. నీవు చేసిన ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నీ, నువ్వు చేస్తున్నటువంటి భూ కబ్జాలన్నీ మా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరో చెప్పిన మాటలు నువ్వు తగులు పెట్టి రచ్చగొడుతున్నావు. ఒకరికి తెలియకుండా ఒకరి అందరి దగ్గరికి నువ్వే వెళ్ళిపోతున్నావు. అందరినీ తప్పుదో పట్టిస్తున్నావు. జాగ్రత్త, నీ మీద నిఘా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నా గ్రామంగా బాగుపడుతుంది. అలాగే నీ వల్ల ఊరి వేళ చెరువైపోయింది. ఎందుకు చెప్తున్నాను వినో? నువ్వు ఏం చేస్తున్నావో, ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, నీ బాసులు ఎవరో, ఎవరు చెప్పిన మాటలు వింటున్నావో, ఎవరు రెచ్చగొడితే నువ్వు చేస్తున్నావో, నా యువతకు మందు పెట్టి తప్పుదారి పట్టిస్తున్నావో అంతా నాకు తెలుసు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఉంటే మారితే మారావు. ఇంత గతం ఇప్పుడైనా అలాంటి తప్పులు చేయకుండా ఉండు. లేకపోతే నీ ఆటలు ఇంక సాగవు.